2023 సంవత్సరంలో భారతదేశంలో 50కి పైగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇక 2023 సంవత్సరంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది. ఇక 2024 సంవత్సరంలో మార్కెట్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నాయి. మరి ముఖ్యంగా హోండా, LML వంటి బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నాయి. ఈ వీడియోలో మనం భారతదేశంలో 2024 సంవత్సరంలో రాబోతున్న టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాల గురించి తెలుసుకుందాం. 10వ స్థానంలో ఆంపియర్ NXG. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ నుండి వస్తున్న హై పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ NXG. ప్రస్తుతానికి కంపెనీ వారు ఈ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ 120 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో 7 అంగుళాల TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు టచ్ స్క్రీన్ కూడా లభిస్తుంది. ఈ స్కూటర్ లో PMSM మోటార్ ను ఉపయోగిస్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మార్కెట్ లోకి విడుదల కాబోతుంది. ఈ స్కూటర్ యొక్క అంచనా ధర ₹1,40,000 నుండి ₹1,50,000 వరకు ఉండవచ్చు. 9వ స్థానంలో గోగోరో GX250. గోగోరో కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ GX250. ఈ స్కూటర్ 2.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. సర్టిఫైడ్ రేంజ్ 111 కిలోమీటర్లు. ఈ స్కూటర్ యొక్క అంచనా ధర ₹1,20,000. 2024 సంవత్సరం మే నెలలో ఈ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 8వ స్థానంలో TVS iQube ST. భారతదేశ మార్కెట్ లో అత్యధికంగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు iQube ST ఒకటి. స్పెసిఫికేషన్స్ పరంగా iQube ST 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 82 కిలోమీటర్లు. మోటార్ కు 4.56 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. దీని రియల్ రేంజ్ 145 కిలోమీటర్లు. ఛార్జింగ్ సమయం 0 నుండి 80% 4 గంటల 18 నిమిషాలు. ఈ స్కూటర్ యొక్క అంచనా ధర ₹170,000. ఈ స్కూటర్ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మార్కెట్ లోకి రాబోతుంది. 7వ స్థానంలో LML స్టార్. LML కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ స్కూటర్ స్టార్. ఈ స్కూటర్ 2023 సంవత్సరంలో వస్తుందని అనుకున్నారు. అయితే సబ్సిడీ రూల్స్ లో మార్పులు అవడం వల్ల ఈ స్కూటర్ ని 2024 సంవత్సరానికి వాయిదా వేశారు. LML స్టార్ ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. 5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ స్కూటర్ 4 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్. ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల రేంజ్. ఈ స్కూటర్ లో డాష్ కెమెరా, ఫ్లోటింగ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ లభిస్తున్నాయి. LML స్టార్ యొక్క అంచనా ధర ₹145,000. మార్చి 2024 సంవత్సరంలో మార్కెట్ లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. 6వ స్థానంలో యమహా నియో. యమహా నియో యొక్క పర్ఫార్మెన్స్ 50cc పెట్రోల్ స్కూటర్ సమానంగా ఉంటుంది. ఈ స్కూటర్ ని ఇప్పటికే ఐరోపా ఖండంలో విడుదల చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా నియో 2.03 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 40 కిలోమీటర్లు. భారతదేశ వర్షన్ కి టాప్ స్పీడ్ ని 80 కిలోమీటర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో 2 రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఒక్కో బ్యాటరీ ప్యాక్ 37.5 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తాయి. 2 బ్యాటరీ ప్యాక్ల సాయంతో దాదాపుగా 75 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తాయి. ఛార్జింగ్ సమయం 8 గంటలు. ఈ స్కూటర్ యొక్క అంచనా ధర ₹150,000. ఈ స్కూటర్ ఆగస్టు 2024 సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. 5వ స్థానంలో సుజుకి బర్గ్మన్ స్ట్రీట్. మార్కెట్ లో అత్యధిక కాలం డిలే అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 125cc పెట్రోల్ స్కూటర్ సామర్థ్యంతో సమానంగా ఉంటుంది. స్పెసిఫికేషన్స్ పరంగా బర్గ్మన్ స్ట్రీట్ 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. టాప్ స్పీడ్ 80 నుండి 100 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఈ స్కూటర్ లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేంజ్ ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్లు. ఈ స్కూటర్ 2024 సంవత్సరం మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర ₹140,000 వరకు ఉండవచ్చు. 4వ స్థానంలో ఏథర్ ఎపెక్స్. మనందరికీ తెలిసిన విషయం, ఏథర్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ స్కూటర్లకు పెట్టింది పేరు. ఇక ఏథర్ ఎనర్జీ 2024 సంవత్సరంలో కూడా మరొక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో రాబోతుంది. ఈసారి పర్ఫార్మెన్స్ డబల్ అవబోతుంది. ఏథర్ ఎపెక్స్ యొక్క స్పెసిఫికేషన్లు ఇందులో వాప్ ప్లస్ మోడ్ ఉండబోతుంది. 450x స్కూటర్ కన్నా అధిక యాక్సెలరేషన్. ప్రస్తుతానికి 450x యొక్క యాక్సెలరేషన్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకండ్లో చేరుకుంటుంది. 450x ఎపెక్స్ లో 3 సెకండ్ లోపులోనే ఈ యాక్సెలరేషన్ ని చేరుకోగలదు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 450x నే పోలి ఉండవచ్చు. అయితే రేటు మాత్రం ఒక ₹20,000 అధికంగా ఉండవచ్చు. ఏథర్ ఎపెక్స్ 2024 జనవరి 6వ తారీఖున లాంచ్ అవబోతుంది. 3వ స్థానంలో TVS X.
టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి వస్తున్న హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్. స్పెసిఫికేషన్స్ పరంగా టీవీఎస్ ఎక్స్ 11 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని ఆఫర్ చేస్తుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకండ్లోనే చేరుకోగలదు. ఎక్స్ కి 4.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 4 గంటల ఛార్జింగ్ సమయం. ధర 2,50,000 రూపాయలు. ఈ స్కూటర్ యొక్క డెలివరీలు జనవరి 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండో స్థానంలో NX100. భారతదేశంలో అత్యధిక రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ NX100 రివార్డ్ మోటార్స్ కంపెనీ నుండి వస్తుంది. ఈ స్కూటర్ ని 2023 సంవత్సరంలోనే లాంచ్ చేశారు. అయితే డెలివరీలు 2024 సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ స్కూటర్ లోని ప్రత్యేకతలు ఏంటంటే కాలు ఊపితే సీట్ ఓపెన్ అవుతుంది. అలానే ఇన్బుల్ట్ గా ఛార్జర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా NX100 PMSM మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు. ఈ మోటార్ కు 5.76 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 300 కిలోమీటర్ల రేంజ్. ఛార్జింగ్ సమయం 6 గంటలు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 2 గంటల్లో అవుతుంది. ఇక ఈ స్కూటర్ యొక్క ధర 1,59,000 రూపాయలు. ఈ స్కూటర్ యొక్క డెలివరీలు 2024 సంవత్సరం జూన్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. మొదటి స్థానంలో హోండా యాక్టివా. 2024 సంవత్సరంలో అత్యధికంగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా. దీనికి కారణం హోండా బ్రాండ్ మరియు యాక్టివా స్కూటర్ సక్సెస్ఫుల్ మోడల్ కావడం. ఇప్పటి వరకు అయితే హోండా కంపెనీ వారు యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ వివరాలు అయితే విడుదల చేయలేదు. కానీ మేము అనుకుంటున్న స్పెసిఫికేషన్లు ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కలిగే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఛార్జింగ్ సమయం 4 నుండి 5 గంటల పాటు ఉండవచ్చు. ఇక ఈ స్కూటర్ యొక్క అంచనా ధర 1,30,000 రూపాయలు. హోండా కంపెనీ వారు ఇప్పటికే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2024 సంవత్సరం మార్చి నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇవి 2024 సంవత్సరంలో మార్కెట్ లోకి రాబోతున్న టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.